నమస్తే, వెల్కమ్ టు ప్రగతి పదం. నేను కేవి. గోశాలలో గత 3 నెలల్లో 100 ఆవుల మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కామెంట్స్ తర్వాత రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అయితే ఆయన పాలక మండలి సభ్యులుగా చైర్మన్ గా ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఎన్ని ఆవులు మరణించాయి, నెలకు ఎన్ని మరణించాయి, వరదల్లో మరణించినవి ఎన్ని, అప్పట్లో ఉన్న సంకర జాతి ఆవులు ఎక్కడికి పోయాయి, ఆ విషయాలను కూడా మాజీ చైర్మన్ బయట పెట్టాలి కదా అని అంటున్నారు. అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటి, జరిగిపోతున్న దారుణాలేంటో చెప్పకుండా పూర్తి సమాచారం బహిర్గతం చేయకుండా రామాయణంలో పిడకల వేటలాగా హడావిడి ఛాలెంజ్లు ఎందుకంటూ సామాన్య భక్తులు సైతం మండిపడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలు అనేక మంది దాతలు ఇచ్చిన ఆవులను సంరక్షిస్తూ విధులు నిర్వహిస్తుంటాయి. మొత్తం 4 గోశాలలు టీటీడీ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. ఇందులో ముఖ్యమైనది తిరుపతిలో ఉన్న గోశాల, తర్వాత పలమనేరు, కరిమల్లయ్యపల్లి, తిరుమల. ఈ విధంగా గోశాల నిర్వహణకు ప్రత్యేకంగా ఓ డైరెక్టర్ తో పాటు సిబ్బందిని నియమించింది టీటీడీ. 2019లో అధికార మార్పిడి జరిగిన తర్వాత గోమాత పూజలు, గో సంరక్షణ అంటూ ప్రత్యేకించి అప్పటి పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటు మాజీ ఈవో ధర్మారెడ్డిలు కూడా హడావిడి చేశారు. గో వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు పెద్దపీట వేస్తామని వైసీపీ ప్రభుత్వ హయాంలో వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోని టీటీడీ పాలకవర్గం ఘనంగా ప్రకటించింది. వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకుడు అయిన శివకుమార్ కూడా వారితో కలిశారు. ఆయనకు ప్రత్యేకించి ప్రాజెక్టులు ఇచ్చారు. అప్పటి ఈవో వెటర్నరీ వైద్యులు కావడంతో ఆయన సైతం పునరుత్పత్తి కార్యక్రమం పేరుతో టీటీడీ నుంచి వెటర్నరీ యూనివర్సిటీ నిధులు ఇచ్చి పరిశోధనలకు ఓకే చేశారు. అయితే అదంతా సరిగ్గా జరుగుంటే ఓకే. 2019కి ముందు గోశాలలో జెర్సీ ఆవులు కూడా 100కు పైగా ఉండేవి. అయితే తర్వాత దేశవాళీ ఆవుల పేరుతో ఆ ఆవులను తరిమేశారు. అయితే వాటిని ఎవరికి ఇచ్చారు, అమ్మారా లేక కబేళాలకు తరలించారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అక్కడ పనివారు చెప్తున్న సమాచారం ప్రకారము బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి బారిన పడిన ఆవులను అప్పటి డైరెక్టర్ అయిన హరినాథ్ రెడ్డి చికిత్స చేయించకుండానే వదిలేయడంతో అవి దారుణంగా మరణించాయట. అయితే వాటి రికార్డ్స్ మాత్రం లేవు. ఇక కరోనా తర్వాత వచ్చిన వరదల వల్ల వచ్చిన నీటితో గోశాల గోడలు కూలి నీరంతా గోశాలలో చేరిపోయింది. ఆ వరదల్లో ఏకంగా 70కి పైగా ఆవులు మరణించాయని చెప్తున్నారు. అయితే దానిపై ఏమాత్రం స్పందించడం లేదు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ప్రతి 3 నెలలకు ఒకసారి ఆవులకు సంబంధించిన జనన మరణాలను రికార్డులను డైరెక్టర్ రూపొందించి ఈవోతో పాటు పాలక వర్గానికి సమర్పించారు. అయితే అప్పటి రికార్డులు ఏవి కనిపించడం లేదని అంటున్నారు. ఆ క్రమంలో 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు మరణాల రికార్డ్స్ ను మీడియా ముందు పెట్టిన భూమన గత 5 సంవత్సరాల రికార్డ్స్ ను కూడా బయటపెట్టి తన సచ్చీలతను నిరూపించుకోవాలని టీటీడీతో పాటు కూటమి శ్రేణులు అంటున్నారు. దీనికి తోడు గత ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలలో ఎన్నికల కమిషన్ పరిపాలన అయినప్పటికీ చైర్మన్ గా భూమన ఉన్నారు. అప్పట్లో వ్యవస్థలు ఏమీ మారలేదు. మరి రికార్డ్స్ ఎందుకు బహిర్గతం చేయలేదని కూడా ప్రశ్నిస్తున్నారు. వివాదం రేపిన వ్యక్తి గతంలో అనేక ఆరోపణలు వచ్చినప్పుడు వాటికి కూడా బదులివ్వాల్సింది. మీరు అధికారంలో ఉన్నారు కదా, రికార్డులు మీ దగ్గర ఉంటాయి కదా అని చెప్తున్న భూమన కొన్ని విషయాల్లో ఎదురు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు కూడా ప్రస్తుతం ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా టీటీడీలో తన శ్రేయోభిలాషులు 2000 మంది ఉన్నారని, గోవులు మరణించిన ఫోటోలు వారి ద్వారానే తనకు వచ్చాయని, వారే రికార్డ్స్ ఇచ్చారని అంటున్నారట. అలాగే ఈవో కార్యాలయంతో పాటు అదనపు ఈవో, చైర్మన్ సహా కీలక కార్యాలయాల్లో తన మనుషులు ఉన్నారని భూమన చెప్పుకుంటున్నారు. మరి వారి ద్వారా అన్న రికార్డులు మార్పించారా అని ఇప్పుడు కూటమి నేతలు నిలదీస్తున్నారు. ఇక మొత్తం మీద దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ ఇష్యూలో మాజీ మంత్రి రోజా కరుణాకర్ రెడ్డికి మద్దతు పలకడానికి వచ్చి అక్కడ రాజకీయాలు మాట్లాడి మరోసారి తన నోటి పవర్ తగ్గలేదని నిరూపించుకోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇక అసలు విషయం పక్కదారి పట్టించేలా రోజా మాట్లాడిన మాటలు, సీఎం, డిప్యూటీ సీఎంలపై ఏకవచనంతో నోరు పారేసుకున్న తీరుపై పెద్ద చర్చ నడుస్తోంది. మొత్తం మీద భూమన కరుణాకర్ రెడ్డి 2019 నుంచి 24 ఏప్రిల్ వరకు గోశాలలో జరిగిన వాటి గురించి చెప్తే ఆయన పోరాటానికి సార్థకత ఉంటుందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.